ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న మరి ఆ విడుదల రజనీ గారిని చూసినట్లయితే అక్కడ అక్కడ పరిస్థితి అంతా మీరు కూడా గమనించే ఉంటారు, చూసే ఉంటారు. ఆవిడ అడుగుతూనే ఉంది. ఆవిడ ఆసంతో సిఐ గారు ఏంటో చెప్పండి, ఏ కేసో చెప్పండి, సిఐ గారు ఏ కేసో చెప్పండి అని అంటూనే ఉన్నారు. అంటూ ఉంటే బలవంతంగా పక్కకు తోసేయడం కానీ, మరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కానీ, అవన్నీ కూడా చూడడం. ఇంకొకటి మన అందరం గమనించాల్సింది ఏంటంటే, పోలీసులకు ఎప్పుడూ రైట్ ఉంటది. ఎవరి మీదైనా ఎవరికి బాధ కలిగినా కేసు పెట్టచ్చు. పోలీసులు దాన్ని విచారించి ముందు రోజు సాయంకాలం ఎఫ్ఐఆర్ వేస్తే నువ్వు విచారించడానికి ఒక్కొక్కసారి 2 రోజులు పడుతుంది. మీకు నచ్చితే వాళ్ళు 3 నెలలైనా సంవత్సరమైనా విచారణ జరగదు. పోనీ కాదు, మీకేదో ఇచ్చారు, దాని మీద ఏదో టార్గెట్ ఉంది, ఇచ్చారు, ఇస్తే మీరు వ్యక్తి అక్కడ మేమంతా గమనించింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆ అనుచరుణ్ణి అరెస్ట్ చేయడం కాదు, విడుదల రజనీ గారిని, ఒక ఎక్స్ మినిస్టర్ని, ఒక మహిళని, ఒక బీసీ వర్గానికి చెంది ఎంతో చక్కగా చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి చక్కగా ఒక వైద్య శాఖ మంత్రిగా చక్కగా పనిచేసిన ఒక వ్యక్తిని నడివీధిలో అవమానించడానికి చేసిన విధానమే మనకి కనబడతాము. అరెస్ట్ చేయాలంటే అతని శ్రీకాంత్ అనే అరెస్ట్ చేయాలంటే అతనే నక్సలైట్ కాదు, అతనే దోపిడీదారుడు కాదు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, మీరు అరెస్ట్ చేయాలి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ సిఐ లెవెల్లో, డిఎస్పీ లెవెల్లో, ఎస్పీ లెవెల్లో, లేకపోతే ఎస్ఐ లెవెల్ దగ్గర నుంచి ఎవరైనా ఎప్పుడైనా అతన్ని అరెస్ట్ చేయాలంటే అంత పెద్ద విషయం కాదు. ఇక్కడ అతన్ని అరెస్ట్ చేయడం కాదు, ఒక మహిళని అవమానించడం. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళలు ఈ రోజు రాజకీయాల్లో ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కూడా అనేక రకాలుగా అడ్డంకులు కల్పించి అవమానకరించారు. దీన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా అందరి తరఫున, ముఖ్యంగా మహిళలందరి తరఫున తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం.